హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి మటక్కాయ ఫ్రై అండి. అదేనండి, ఒక్కొక్క సైడ్ గోడు చుక్కుడుకాయ అంటారు, ఒక్కొక్క సైడ్ మటక్కాయ అంటారు. మేమైతే మటక్కాయ అంటామండి. సో చుక్కుళ్ళ కన్నా సన్నగా పొడవుగా ఉంటాయి ఆ ఫ్రై అండి. అసలు ఇదైతే చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ, సజ్జ రొట్టెలో కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలాగూ వర్షాకాలం కదా, తోటలలో బాగా పండుతాయి అన్నమాట. సో అలా బయట చల్ల చల్లగా వర్షం పడుతుంటే ఇంట్లో వేడి వేడిగా సజ్జ రొట్టె చేసుకొని మటకాయ ఫ్రై చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా విలేజ్లో అయితే వర్షం పడడం ఆలస్యము, మటకాయలు తీసుకుపోయి ఇలా ఫ్రై చేసేసుకొని రొట్టెలు కాల్చుకొని తింటారనమాట. అంత మంచి కాంబినేషన్. మటకాయ వచ్చేసి డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది, డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. సో చాలా సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్స్. ఒక చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోయి ఇలా చేసేసుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది ఫాలో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మటకాయలు వచ్చేసి సింపుల్గా మనం చేత్తోనే ఒలిసేసుకుంటాము. ఒలుచుకున్నప్పుడే ఆ పీచును అనేది తీస్తాము. ఇంకా మటక్కాయ అనేది ఎంత బాగా ఉడికించుకుంటే అంత మంచిదన్నమాట. కొంతమంది ఏమనుకుంటారంటే ఉడికించుకోవటం వల్ల అందులో పోషక విలువలన్నీ పోతాయా అనుకుంటారు. అలా కానే కదండి. ఇది ఎంత ఉడికించుకొని అంటే అంత బాగుంటుంది. సో మంచిగా వాటర్ వేసేసుకొని ముందు మటకాయ ముక్కల్ని కడిగేసుకోండి. కడిగిన తర్వాత వాటర్ వేసుకొని, పసుపు వేసేసుకొని, సిమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోండి. ఉప్పు కూడా వేసేసుకోండి. అలా ఉడికిన తర్వాత వాటర్ అన్నీ వంచేసి ఆ ముక్కల్ని బాగా ఆరపెట్టుకోండి. అందులో ఉన్న వాటర్ శాతం పోవాలి. అప్పుడే మనకు కర్రీ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపులో ఆనియన్స్, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఎల్లిపాయ కారం, దీనికి మెయిన్ టేస్ట్ వచ్చేసి ఎల్లిపాయ కారం అనమాట. అలా తాలింపులో కారం వేసేసి, కారం మాడిపోకముందే ముక్కల్ని వేసేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ముక్కలు మనం ఆరపెట్టేసుకున్న ముక్కల్ని ఇలా తాలింపులో వేసేసుకొని బాగా ఫ్రై కానివ్వాలన్నమాట. ఈ కర్రీకి టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే బాగా ముక్కలు అనేది కారంలో ఫ్రై అవ్వాలి. ఇన్ కేస్ కారంలో ఫ్రై అవ్వకపోతే వాటర్లో ఉడికించాం కాబట్టి చప్పగా ఉంటుంది, టేస్ట్ అనేది రాదు. ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ అనమాట. సో మెయిన్గా ఇదొక్కటి ఫాలో అయితే చాలు ఫ్రెండ్స్. ఆల్రెడీ ముక్కలు ఆరపెట్టేసుకున్నాము అండ్ మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాం అనమాట. తగినంత సాల్ట్ వేసేసుకుంటాము. ఆల్రెడీ మనం ముక్కల్లో ఉప్పేసి ఉడికించుకున్నాం కదా, తగినంత సాల్ట్ వేసేసుకొని కారం వేసేసుకొని ఫ్రై చేసుకుంటాం. దట్ మీన్స్ ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్, ఈజీ అనమాట. దీన్ని వేడిగా రొట్టెలో సర్వ్ చేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, మా విలేజ్లో అయితే అందరు ఇలాగే ట్రై చేస్తారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.